అనంతపురం నగరంలోని 5వ రోడ్డులో ఏటీపీ ప్యాకర్స్ అండ్ మూవర్స్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ వర్కర్స్ యూనియన్ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సిపిఐ నాయకులు, నగర కార్యదర్శి శ్రీరాములు, సహాయ కార్యదర్శి వికే కృష్ణుడు, కార్యదర్శి రమణయ్యతో పాటు నగర కార్యవర్గ సభ్యులు అల్లిపీర, సభ్యులు గాజులింగ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పనివారి సమస్యలను చర్చించిన నాయకులు, ఎల్లప్పుడూ సిపిఐ పార్టీ నాయకులు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ ప్రెసిడెంట్గా నవీన్ కుమార్, ప్రెసిడెంట్గా శ్రీరాములు, వైస్ ప్రెసిడెంట్గా మధు, సెక్రటరీగా వీరాంజనేయులు, జనరల్ సెక్రటరీగా మహేష్, అడ్వైజర్గా సురేష్ బాధ్యతలు స్వీకరించారు. పాత కమిటీకి ఘన సత్కారం, కొత్త కమిటీకి హృదయపూర్వక స్వాగతం మధ్య సభ్యులందరూ కలిసి ముఖ్య అతిథులను సన్మానించి కేక్ కట్ చేసి వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈరోజు అనంతపురం నగరంలో ప్యాకర్స్ అండ్ మూవర్స్ సంబంధించినటువంటి యూనియన్ 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని 5వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మరి ఇక్కడ ఈరోజు బ్రహ్మాండంగా మరి వాళ్ళ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసుకొని కొత్తగా నాయకత్వాన్ని ఎన్నుకొని మరి వారికి సంబంధించిన సమస్యలపైన ప్రతి సంవత్సరము మరి వారి కార్మికుల సమస్యలపైన ప్రభుత్వంతో వారికి రావాల్సినటువంటి సహకారం కోసం, అదేవిధంగా సమాజంలో జరుగుతున్నటువంటి అనేక సమస్యలపైన ఈరోజు వారి కోసం పనిచేయడానికి మరి సిపిఐ పార్టీగా మరి ఏఐటీసీగా మేము కూడా వారి సమస్యల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు అనేక మంది ప్యాకర్స్ అండ్ మూవర్స్ యూనియన్లో పీజీలు చదువుకున్న వాళ్ళు, పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళు మరి అదేవిధంగా చదువుకున్నటువంటి నిరుద్యోగులు అనేటువంటి వారు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయ సహకారాలు లేకపోయినా మరి సొంత కాళ్ళపైన ఈరోజు వాళ్ళ జీవన కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా వీరికి ఎటువంటి సహాయ సహకారం అందించడం లేదు. మరి ఈరోజు ప్రభుత్వానికి కట్టే ప్రతి పన్నుల్లో కూడా మరి వీరి భాగస్వామ్యం కూడా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదు. ఈరోజు బీసీ కార్పొరేషన్ కానీ, ఎస్టీ కార్పొరేషన్ కానీ, మైనార్టీ కార్పొరేషన్లు కానీ అనేక కార్పొరేషన్ ఈరోజు నిరుద్యోగులకు మరి సబ్సిడీలలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఒక రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కానీ మరి ప్యాకర్స్ అండ్ మూవర్స్లో పనిచేసే కార్మికులకు ఏ ఒక్కరికి కూడా ప్రభుత్వం నుండి సహకారం అందించట్లేదు. అందుకే ఇప్పటికైనా సరే ప్రభుత్వం మరి ఇక్కడ అనంతపురం నగరంలో కానీ, జిల్లాలో కానీ కార్మికులకు, నిరుద్యోగులకు మరి వాళ్ళు చేసుకునే వృత్తి సంబంధించినటువంటి నైపుణ్యాన్ని బట్టి మరి బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చి వాళ్ళు ఆదుకోవాలని చెప్పేసి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వీళ్ళకి ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ మరి ప్రభుత్వం వైపు నుంచి ఏ ఇబ్బందులు వచ్చినప్పటికీ పూర్తిగా మా నుండి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరింత ఈ సంఘాన్ని దినదినంగా మరింత అభివృద్ధి లేకపోవాలి, మరింత మంది కార్మికులు ఇటువైపు తీసుకొని మరింత పెద్ద యూనియన్గా అనంతపురం నగరంలో మరింత బలోపేతం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ప్యాకర్ అండ్ మూవర్స్ వారికి ప్రత్యేకంగా నగర కమ్యూనిస్ట్ పార్టీగా మరి ఈరోజు 5వ సంవత్సరంలో బాగా గ్రాండ్గా చేసుకున్న వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు అనంతపురం ప్యాకర్స్ అండ్ మూవర్స్ యూనియన్ 5వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా, ఉత్సాహంగా కార్మికుల మధ్యలో మరి నిర్వహించుకోవడం జరిగినది. మరి ప్రధానంగా ఇవాళ ప్రజలను పాలిస్తున్నటువంటి పాలకులు ఇవాళ నిరుద్యోగులను, యువతను ఆదుకోకపోవడము, మరి ప్రధానంగా అనంతపురం జిల్లా లాంటి కరువు జిల్లా, ఈ జిల్లాలో వర్షాపాతం తక్కువ, పంటలు పండేది కూడా తక్కువ, పండినటువంటి పంటలకి గిట్టుబాటు ధరలు మరి పెంచడంలో ప్రభుత్వాల వైఫల్యం రీత్యా నిరుద్యోగం అనేది అనంతపురం జిల్లాలో విపరీతంగా పెరిగిపోయింది. ఎన్నికల ముందు పాలకులు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. కరువు జిల్లా అనంతపురం జిల్లాని కాపాడుతామన్నారు, మరి అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు, పరిశ్రమలు తీసుకొస్తామన్నారు. ఏ ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వం కూడా 18 నెలలు అయినప్పటికీ కూడా ఇది వరకు ఈ యొక్క పరిశ్రమ కూడా అనంతపురం జిల్లాకు వచ్చిన పాపన లేదు. రైతులను పట్టించుకోలేనటువంటి పరిస్థితి. ఈ తరుణంలో స్వయాన మరి యువత అంతా కూడా మరి తమ కష్టార్జితము మరి తమ కుటుంబాన్ని పోషించుకోవడం కోసము ప్యాకర్స్ మూవర్స్ అనే ఒక యూనియన్ ఏర్పాటు చేసుకుని మరి వారి యొక్క ప్యాకర్స్ మూవర్స్ మరి అన్లోడింగ్ మరి ఇవన్నీ కూడా లోడింగ్ ఇవన్నీ కూడా చేసుకుంటూ మరి జీవనం సాగిస్తున్నటువంటి ఈ యొక్క యువతను కూడా పాలకులు మరి ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు ఆదుకున్న పాపాన లేదు. వీరికి మరింత కూడా ప్రోత్సాహం ఇవ్వడానికి ప్రభుత్వాలు దిగి రావాలి. రుణాలు కూడా బ్యాంకుల ద్వారా మంజూరు చేసి వీళ్ళని ప్రోత్సహించే పద్ధతిలో మరి పాలకులు ముందుకు రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఈ అనంతపురం జిల్లాలో నిరుద్యోగ సమస్యను మరి రూపుమాపాలంటే
వెంటనే పాలకులు చెప్పినటువంటి ఏదైతే ఎన్నికల హామీలు పాలకులు చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాకు పరిశ్రమలు అనేది మరి అత్యవసరమో వెంటనే పరిశ్రమలు నెలకొల్పాలి, ఈ జిల్లా యువతను కూడా ఆదుకోవాలని చెప్పేసి మేము కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అనంతపురం జిల్లాలో రాయలసీమ అంటే ఫస్ట్ అనంతపురం జిల్లాలో ఉన్న రాయలసీమలో కరువు ప్రాంతంగా తాళమాడుతున్నాయి. ఏదైతే గత ప్రభుత్వం అయితే ఏదైతే కార్మికుల కోసం కరుకుల కోసం అదే రైతుల కోసం అనేక హామీలను జరిగింది, కానీ ఆ గత ప్రభుత్వంలో కూడా ఏ ఒక్క కూడా అనంతపురం జిల్లాలో ఇండస్ట్రీలు అనేది ఏర్పాటు చేయలేదు. ఏదైతే పాలకులు రాజకీయ ప్రభుత్వం కలుపుకోవడానికి మాత్రం హామీలు ఇస్తారో అది వస్తున్నాయి, ఇది చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెబుతూ కూడా తరతరాలుగా అయిపోతున్నాయి. కూడా అనంతపురంలో పాలకులు ఏది కూడా ఇక్కడ ఇండస్ట్రీని ఏర్పాటు చేయలేదు. అనంతపురం జిల్లాలో చదువుకున్న నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ అనంతపురంలో ఇక్కడ ఉన్న పాలకులు ఆలోచన చేసి ఒక ఇండస్ట్రీని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా పల్లెటూరులో పని చేసుకునే రైతాంగం కుటుంబం కావచ్చు, డిగ్రీ చేసిన వాళ్ళు బీఈడీ చేసిన వాళ్ళు కూడా వలస వచ్చి అనంతపురంలో హమాలీ కావచ్చు, ఆటో కావచ్చు, అదే విధంగా ప్యాకర్స్ మూలో కూడా ఇక్కడ డిగ్రీ చదువుకున్న వాళ్ళు బీడీ చదువుకున్న వాళ్ళు కూటి కోసం కోటి విద్యలు అన్నట్లు రాజకీయ పాలకులు మాత్రం ఈ మధ్య కాలంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినా కూడా స్థానిక కేబినెట్ లో ఎమ్మెల్యేలకు మాత్రము జీత భత్యాలు పెంచుకోవడం జరిగింది. అదే విధంగా ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చాడో కార్మికులకు కోసం కర్షకుల కోసం ఏదైతే ఈ హమాలీ కార్మికులకు, ఆటో కార్మికులకు, ప్యాకేజ్ స్మోకర్స్ కార్మికులకు కూడా ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఏటీపీ ప్యాకర్స్ మూవర్స్ అన్లోడింగ్ యూనియన్ తరపున ప్రెసిడెంట్గా ఎన్నికైనాను. ఇంతకుముందు కూడా 2 సంవత్సరాలు యూనియన్లో ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇప్పుడు కూడా ఎన్నిక చేసినారు. ఈ సందర్భంగా సభ్యులందరికీ అమాలీ గురించి కానీ కస్టమర్ గురించి కానీ ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు కలిగినా కానీ నేను ముందుండి నడిపిస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా G3 న్యూస్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్ మాది 2001వ సంవత్సరంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 2001, 2002 అయిపోయిన గత సంవత్సరం వేరే వాళ్ళు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. 2003, 2004 రమేష్ అని నేను ప్రెసిడెంట్గా చేశాను. ఇప్పుడు నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఇంతకుముందు ఇక్కడ ప్యాకర్స్ అండ్ మూవర్స్ మొత్తం ఆల్ ఇండియాలో సర్వీస్ చేస్తూ ఈరోజు వార్షికోత్సవం చేసుకున్న సందర్భంగా మేము వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాము. కావున ఈ G3 న్యూస్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే అండి. మీరు ఎల్లవేళ మాకు ఎప్పుడైనా సమస్య ఉందన్న ముందుగా మీరు వస్తుంటారు మాకు. అదేవిధంగా నన్ను వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్న పెద్దలు సభ్యులు అంతా ప్యాకర్స్ అండ్ మూవర్స్ అన్లోడింగ్ లోడింగ్ యూనియన్ అసోసియేషన్ వాళ్ళు నన్ను వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకునేందుకు ధన్యవాదాలండి. అలాగే మా నూతనంగా ఏర్పడిన ప్రెసిడెంట్ గారు శ్రీరాములన్న గారికి, అదే విధంగా వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకున్న అందరూ సభ్యులందరికీ నమస్తే అండి. ఇలాగే మంచిగా నడుపుకుంటూ వెళ్తామని, అందరికీ సహకారాలు అందిస్తామని, అదే విధంగా ఏ సమస్యలు రాకుండా ముందుకు తీసుకెళ్తామని అండి. అలాగే విధంగా ఏ సమస్యలు వచ్చినా మాకు సిపిఐ వాళ్ళు ముందుండి మాకు నడిపిస్తున్నారు. వాళ్ళకి ఎల్లవేళ రుణపడి ఉంటామని, అలాగే శ్రీరాములన్న కానీ మాకు ఎవరైనా కానీ గాజంగన్న కానీ అమరన్న కానీ అందరూ మాకు ముందుండి నడిపిస్తున్నారు. సిపిఐ వాళ్ళు ఉండగా మాకు ఈ అసోసియేషన్ ఇంకా బలపడింది. అదే విధంగా అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి.
వైస్ ప్రెసిడెంట్